వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం. బికాజ్ ఆఫ్ భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చింది. సో అలాంటి ఆళ్లగడ్డ నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అఖిలప్రియకు పోటీగా అదే స్థాయిలో ఒక మహిళా అభ్యర్థిని తెర మీదకి తీసుకురాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆమె ఎవరో కాదు, ప్రజెంట్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న విజేంద్రనాథ్ రెడ్డి సోదరైన అవంతిక అనేది ఇప్పుడు తాజాగా అక్కడ వినిపిస్తున్న చర్చ. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా విజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద టీడీపీ నుంచి అఖిలప్రియ నుంచి వస్తున్న విమర్శలు తప్ప ఆ స్థాయిలో ఆయన మీద వ్యతిరేకత లేదని అనుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున టీడీపీకి అక్కడ తిరిగి వేవ్ కనిపిస్తోందన్న ఒక సర్వేలతో కావచ్చు, ఒక అంచనాలతో కావచ్చు, అఖిలకు పోటీగా అదే స్థాయిలో మహిళా అభ్యర్థిని తీసుకురావాలని కూడా లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే అవంతిక పేరు అక్కడ సీరియస్గా వినిపిస్తూ వస్తుంది. గతంలో మనం చూసినట్టయితే అటు ఆళ్లగడ్డ కానీ ఇటు నంద్యాల కానీ భూమా నాగిరెడ్డి ఫ్యామిలీకి ఒక కంచుకోట్లనే అనుకోవాలి. పూర్తి స్థాయిలో వాళ్ళ ఫ్యాక్షన్ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం మనం చూసినట్లయితే తమకంటూ భూమా నాగిరెడ్డి దంపతులు ఇద్దరు ఒక సోలో ఇమేజ్ అయితే కర్నూలు రాజకీయాల మీద వేయగలిగారు. ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ కూడా ఉందని అనుకోవాలి. వాళ్ళకు పార్టీ ఏదైనా సరే తమకంటూ ఆ ఇమేజ్ని, ఆ క్రేజ్ని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అయితే 2014 తర్వాత జరిగిన పరిణామాలు, 14 కంటే ఎన్నికల కంటే ముందు జరిగిన పరిణామాలు అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణం సంభవించింది. ఆ ప్లేస్ నుంచి అంటే ఆమె ఆళ్లగడ్డ నుంచి పోటీలో ఉన్నారు, భూమా నంద్యాల నుంచి పోటీలో ఉన్నారు. సో అప్పుడు ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ రూపంలో ఒక అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేస్తున్నారు. అఖిలప్రియ అక్కడి నుంచి ఆ సెంటిమెంట్లోనే గెలుస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం నంద్యాల నుంచి భూమా గెలిచారు. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలో చేరిన కొద్ది రోజులకే భూమా కూడా చనిపోవడం జరిగింది ఆయన హార్ట్ స్ట్రోక్తో. ఇక అదే సమయంలో భూమాకి ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్లో అఖిలప్రియకు ఆ సీట్ కేటాయించారు. క్యాబినెట్ బెర్త్ ఇచ్చున్నారు టూరిజం శాఖ మంత్రిగా. నంద్యాల లాంటి ఉప ఎన్నికలు కూడా అఖిలప్రియ తన ఖాతాలో వేసుకోగలిగారు ఆ తర్వాత రోజుల్లో. ఇక ఏదైతే సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికే బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ ఇచ్చున్నారు, ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకి ఇచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆ రోజు కర్నూలు జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఓడిపోయారు. బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాల నుంచి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా అఖిలప్రియ మాత్రం పూర్తి స్థాయిలో అనేక ఇష్యూలు ఫేస్ చేస్తూ వచ్చారమ్మా. అటు ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ, కేసులు కానీ, అనేక ఇష్యూస్ ఫ్యామిలీ పరంగా కానీ. అయినా స్టబోర్న్గా ఆళ్లగడ్డలోనే నిలబడ్డారు ఆవిడ. సో ఆళ్లగడ్డ టికెట్ తనకే అంటూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల లోకేష్ కూడా ఆళ్లగడ్డ విషయంలో ఆమెకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆళ్లగడ్డ అభ్యర్థి అంటూ కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టి తన తమ్ముడైన జగత్ విఖ్యాత్ రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చిన బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయాన్ని అలా హోల్డ్లో ఉంచింది. మరోవైపు చూసినట్లయితే ఆళ్లగడ్డ మీద అఖిలప్రియ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వచ్చిన సుబ్బారెడ్డి మాత్రం ఒకప్పుడు భూమా నాగిరెడ్డి అనుచరుడుగా పేరున్న సుబ్బారెడ్డి తనకు తన కూతురు జస్వంతికి ఆ 2 టికెట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. బట్ పార్టీ అధిష్టానం ఆయన కూడా లైట్ తీసుకుంది. ఈ రోజున సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమాకి ఆయన వియ్యంకుడు కూడా అయ్యి ఉన్నారు. బోండా ఉమా ఏదైతే లాబింగ్ చేసినా బట్ పార్టీ అధిష్టానం మాత్రం అనవసరమైన వివాదాలకు అక్కడ తావివ్వొద్దనే అంచనాల్లో ఉంది. సో ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పూర్తి స్థాయిలో పార్టీ తరఫున అఖిలప్రియకే చంద్రబాబు నాయుడు టికెట్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజున అక్కడ ఫోకస్ పెట్టారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న విజేంద్రనాథ్ రెడ్డి సోదరి అవంతిక అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇటీవల ఆమె అక్కడ పార్టీ యాక్టివిటీలో కూడా చాలా కీలక భాగస్వామ్యం అయ్యారు. సంక్రాంతి సంబరాలు మొదలుకొని అనేక అంశాల్లో అవంతిక వార్తల్లోకి కూడా ఎక్కుతూ ఉన్నారు. అఖిలప్రియ లాంటి ఒక మహిళా అభ్యర్థికి చెక్ పెట్టాలి అంటే, ఒక సాలిడ్ ఇమేజ్ ఉన్న అఖిలప్రియకి చెక్ పెట్టాలంటే అవంతిక లాంటి వాళ్ళే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే విజేంద్రనాథ్ని పిలిచి ఈ విషయమే జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో అఖిలప్రియకు పోటీగా ఆళ్లగడ్డలో అవంతికాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న ప్రయత్నం ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. మరి ఇదే జరిగినట్లయితే విజేంద్రనాథ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది కూడా మరో హాట్ టాపిక్ అని అనుకోవాలి. ఓవరాల్గా ఆళ్లగడ్డ అవంతిక వర్సెస్ ఈ రోజున అఖిలప్రియ అనే రీతిలో ఒక హాట్ సీట్గా మారబోతోంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.